ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటి అంటే ఒక రకంగా యుద్ధం ప్రారంభం అనే మాట అనకుండా హర్మూజ్ని మేము ఇప్పుడు బ్లాకేడ్ చేయబోతున్నామని చెప్పారు. అంటే యుద్ధం చేయబోతున్నామని చెప్పినట్టే. బ్లాకేడ్ చేయబోతున్నామంటే దిగ్బంధించబోతున్నాం. ఇరాన్ ఆధీనంలో ఉన్న ఆ హర్మూజ్ కర్వ్ ఏదైతే మనం చూస్తున్నాం కదా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ కర్వ్ని మేము ఇప్పుడు బ్లాక్ చేసేస్తున్నాం అని చెప్తున్నారు. బ్లాక్ చేయడం మీన్స్ వాళ్ళు బ్లాకేడ్ చేస్తామంటున్నారు. అంటే వాహన నౌకల్ని పంపించి అక్కడ తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇరాన్ అక్కడికి వస్తే ఇరాన్ మీద కాల్పులు జరపడానికి ప్లాన్ వేస్తోంది అమెరికా. ఇది స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. దీనికి ఇక్కడ ఇరాన్ కూడా ఏమి సిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికా నుంచి వస్తున్న నేవల్ ఫోర్స్ని ఏదైతే ఆల్రెడీ కొంత ఫోర్స్ ఆల్రెడీ దిగింది అక్కడ హర్మూజ్ మీదకి అమెరికా నేవల్ ఫోర్స్ ఆల్రెడీ దిగడం జరిగింది. వీళ్ళని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా ఏమి తక్కువగా లేదు. తాను కూడా నేవల్ ఫోర్స్తో సిద్ధంగా ఉంది సముద్రం పైన. అలాగే ఏరియల్గా అంటే గాలిలో ఉండి కాల్పులు జరపడానికి సమాయత్తం చేసుకుంటుంది. అలాగే భూమి మీద ఉండి కాల్పులు జరపడానికి కూడా హర్మూజ్ చుట్టుపక్కల ఇరాన్ రేడియస్ మొత్తంలో హర్మూజ్ ప్రాంతం ఏరియా మొత్తంగా అటు నీరు, గాలి, భూమి వీటన్నింటినీ కూడా ఆక్యుపై చేసి వచ్చిన అమెరికాని వచ్చినట్టుగా ఇబ్బంది పెట్టడానికి ఇటు ఇరాన్ కూడా సిద్ధమవుతుంది. దానితో కూడా ఆగలేదు ఇరాన్. అలాగే సౌదీ అండ్ దుబాయ్ మీద తన కాల్పులు అంటే గల్ఫ్ దేశాల మీదకి మళ్ళీ దూకుడు పెంచింది. ఆల్రెడీ మళ్ళీ యుద్ధం మొదలైంది. మళ్ళీ గల్ఫ్ దేశాల మీదకి మిసైల్స్ వెళుతున్న పరిస్థితి. ఆల్రెడీ మిసైల్స్ కొన్ని వెళ్ళింది. యుద్ధం కూడా మొదలైంది. సో మొత్తంగా అమెరికా మళ్ళీ హర్మూజ్ దగ్గరికి వచ్చింది. ఇరాన్ దగ్గరికి వెళ్లకుండా హర్మూజ్ దగ్గరికి రావడం, ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ప్రస్తుతానికి దుబాయ్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ యుద్ధం ట్రయాంగిల్ స్టోరీలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది.